మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. బాబు జగజీవన్ రావు, బాబు జగజీవన్ రావు, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను. బాబు జగజీవన్ రావు, బాబు జగజీవన్ రావు. భారతదేశం అంతటా కరువు ఏర్పడినప్పుడు ఈయన వ్యవసాయ శాఖ మినిస్టర్ గా విధులు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఏర్పడినటువంటి సంక్షోభాన్ని కూడా తొలగించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. అదేవిధంగా విద్యాశాఖల్లో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే పదాలను జోడించి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలా అనే విధానాన్ని ప్రవేశపెట్టే దాంట్లో కూడా సంస్కరణలో ఈయన ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా సహాయ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఈయన రక్షణ శాఖకు విధులు నిర్వహించారు. అదేవిధంగా అనేకమైనటువంటి శాఖలలో సుదీర్ఘ కాలం 40 సంవత్సరాల పాటు భారత స్వతంత్ర అనంతరం ఏర్పడినటువంటి ప్రభుత్వంలో విధులు నిర్వహించిన ఏకైక వ్యక్తి, ఘనుడు మరియు పిన్న వయస్సులో కూడా ఆయన రాజ్యాన్ని మరియు భారతదేశం కోసం ఆయన సేవలు అందించిన వ్యక్తిలో గొప్పవాడు. ఇటువంటి వ్యక్తుల యొక్క జన్మదినం, జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలను మనము పురస్కరించుకొని ఇటువంటి యొక్క వాళ్ళు స్మరిస్తూ వాళ్ళు చేసినటువంటి సేవలన్నీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి గుంటకల్లో స్టాన్లీ బాబు గారు. మనం చూస్తూనే ఉన్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు జయంతి వర్ధంతి కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమం అయితేనేమి, గుంటకల్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలకు ఆయన ఆహ్వానిస్తాడు. అదేవిధంగా ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్నారో దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన పిలుపు వెళ్తుంది. ఆయన పిలుపుతోనే అందరూ మర్చిపోయిన వ్యక్తులు కూడా గుర్తు చేసుకుని ఇటువంటి కార్యక్రమాలకి ముందుండి చేయడంలో ఆయనకి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భావి తరాలకు కూడా ఇవన్నీ గుర్తుండాలని చెప్పేసి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా తీసుకొని వచ్చి మా పెద్దలు ఏం చేస్తున్నారు అనేది అదే విధంగా వాళ్ళకి తెలియజేసే విధంగా కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్లకు, వార్డు ఇన్ఛార్జీలకు, కాబోయే కౌన్సిలర్లకు, కాబోయే వార్డు ఇన్ఛార్జీలకు అందరికి కూడా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ అయినటువంటి జన్య మస్తాన్ గారు మాట్లాడవలసిందిగా. వైంగి వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు మరియు గుంటకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారి నైరుతమ్మక్క గారి సూచనల మేరకు ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే కని విని ఎరగని నాయకుడు అతి చిన్న వయసులోనే రాజకీయాన్ని హస్తప్రయోగంగా పట్టుకొని ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవులను అనుభవించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో చాలా మటుకు వివిధ సామాజిక వర్గాలలో వివక్షత చూపిస్తున్నటువంటి సందర్భంలో మరి దళితులు, గిరిజనులైనటువంటి ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ మరి
ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమ బాట పట్టించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశ చరిత్రలోనే 30 సంవత్సరాలు ఈ దేశ మంత్రిగా పదవులు అందినటువంటి వ్యక్తి, అదే విధంగా చట్టసభలో దాదాపుగా 5 దశాబ్దాలుగా రాజ్యం వెళ్ళినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ దేశానికి స్వతంత్ర రావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన యొక్క సేవలు ఈ దేశ ప్రజలు అన్ని సామాజిక వర్గాలు కూడా గుర్తించి ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క భావజాలాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వంట పట్టుకుని రానున్న రోజుల్లో ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు చాలా మంది దేశానికి ఈ రాష్ట్రానికి యూత్ రాజకీయాల్లో కొనసాగాలని కూడా పిలుపునిస్తా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులందరూ కూడా బాబు జగజీవన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క రాజకీయ చరిత్రను తెలుసుకొని ఈ రాజకీయ బాటలో నడచాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా